చంద్రబాబు సర్కార్ మళ్ళీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ మత పిచ్చతో చేసిందా లేకపోతే తలతిక్కతో చేసిందా? ఒక చక్కటి కార్యక్రమం. నేను ఇంతకుముందు కూడా గత 5 ఏళ్లలో ఒక 5-6 సార్లు ప్రస్తావించుంటా. కాశీలో హారతులు చూసినప్పుడు చంద్రబాబు గారి టైంలో చక్కగా మన గోదావరి కృష్ణానది దగ్గర హారతులు పెట్టారు. దాన్ని ఎందుకు తీసేశారంటే కరోనా టైంలో తీసేశారు. ఆ తర్వాత ఎందుకు పెట్టట్లేదు అంటే దేవాదాయ శాఖ మంత్రులు నోరు మెదపలేదు, ఎవరికి పట్టలేదు. ఆ కొట్టు సత్యనారాయణ గారు చక్కగా ఏం కొట్టి నిద్రపోయారో ఆయన నిద్రపోయాడు. అంతకుముందు ఉన్నటువంటి వెల్లంపల్లి టర్మ్ అయిపోయింది, ఈయన వచ్చిన తర్వాత జైలు. వెల్లంపల్లి ఉన్న టైంలో చివరిలో కూడా అది చేయలేదు. చివరికి చక్కటి ఒక హారతి విధానం కాలగర్భంలో కలిపేసేశారు. మళ్ళీ ఇప్పుడు అది గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంఘం దగ్గర ఫెర్రీ గారి దగ్గర హారతలు ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నారు. అదే సందర్భంలో గోదావరి హారతులని కూడా కంటిన్యూ చేయబోతున్నారు. మంచి ఆలోచన, ఈ విషయంలో అభినందించాలి.